నమస్తే అండి. వెల్కమ్ టు 3 మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, సోషల్ మీడియాలో దాదాపు 2 రోజుల నుంచి ఇదే విషయం వైరల్ అవుతోంది. నయనతార వర్సెస్ ధనుష్. అసలు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు? ఏం జరిగిందంటారు? అసలు జరిగిన విషయం ఏంటంటే ఎవరికైనా నేను చెప్పక్కర్లా, తప్పెవరిదో అర్థమైపోతుంది. ఇప్పుడు నయనతార నెట్ఫ్లిక్స్లో తన లైఫ్ బయోగ్రఫీ గురించి ఒక వెబ్ సిరీస్ లాంటిది ఏదో సిరీస్ డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే తనకేంటి అంటే ఎప్పటి నుంచో కెరీర్ ఉంది తనకి. అయితే 9-10 సంవత్సరాల క్రితం వచ్చిన నేను రౌడీని కాదు అనే ఒక తమిళ్ మూవీ ధనుష్ ప్రొడ్యూసరు. ఇప్పుడు తను ఎవరినైతే పెళ్లి చేసుకుందో తన భర్త, అతను దానికి డైరెక్టర్. అయితే సినిమా బాగా ఆడింది. హీరోయిన్ నయనతార, విజయ్ సేతుపతి హీరో. చాలా బాగా ఆడింది. అందులో ఒక పాట చాలా హిట్ అయింది ఆ పాట. అందుకని ఏం చేసింది అంటే తను తన ప్రతి సినిమాలోనూ ఈ దీంట్లో డాక్యుమెంటరీలో బెస్ట్ సీన్స్, బెస్ట్ సాంగ్స్ తోటి చేసుకుంటుంది. అలా తనకి ఇది నచ్చి తను ధనుష్ని అడిగింది, ఇట్లా కావాలి నాకు, పర్మిషన్ ఇమ్మని, అది నేను పెట్టుకుంటాను, పర్మిషన్ ఇమ్మని అడిగింది. ఎందుకంటే అతను ప్రొడ్యూసర్ కాబట్టి అతనికి రైట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే. అయితే నాంచి 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 ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లా. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా రెస్పాన్స్ ఇవ్వకపోతే అప్పుడు నయనతార ఏం చేసిందంటే అది లేట్ అయిపోతుంది అని చెప్పి షూటింగ్ జరిగేటప్పుడు సెల్ ఫోన్లో తీసుకున్న రికార్డ్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి ఒక్క 3 సెకన్లు పెట్టుకుని మొన్న టీజర్ రిలీజ్ అయింది దానికి సంబంధించి. అందులో అది ఆ సీన్ కనిపించేసరికి ధనుష్ ఆవిడకి కనీసం ఫోన్ చేసి ఏంటిది అని కూడా అడక్కోకుండా 10 కోట్లు డిమాండ్ చేస్తూ తనకు నోటీస్ పంపించేసరికి ఇక తను 3 పేజీలు ఉత్తరం రాసింది. ఈ 3 పేజీల ఉత్తరంలో ఏముంది అంటే, నేను ఎన్నోసార్లు నిన్ను రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, పర్మిషన్ కోసం అడిగాను, నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఇంక నేను చూసి డైరెక్ట్ ఫిల్మ్లోది కాకుండా సెల్ ఫోన్లో చిత్రీకరించిన దాన్ని పెట్టుకున్నాను. అయినప్పటికీ 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిపోయిన సినిమా గురించి ఈరోజు మీరు ఇంతలాగా చేయడం ఏం బాగుంది? మీ ప్రొడక్షన్లో నేను పనిచేసినందుకు నాకు ఆ పర్మిషన్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా. అది నా భర్త దానికి డైరెక్టరు, నేను యాక్టర్ని అని అడిగి ఒక రకంగా తను ఎన్ని రకాలుగా అడిగింది మొత్తం ఆ లెటర్లో రాసింది. రాసి పైగా తను ఏమందంటే, మీరంటే కస్తూరి రాజన్ కొడుకుగా, పైగా ఈ ఇండస్ట్రీలో మగవాళ్ళకు ఉన్న సౌకర్యం ఆడవాళ్ళకు ఉండదు. ఎన్నో ఇబ్బందులతోటి కెరీర్ని నిర్మించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటానికి ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు. నేను కూడా అలాగే కష్టపడ్డాను. నేను అడిగింది ఏంటి, జస్ట్ చిన్న క్లిప్పింగ్ కదా నేను అడిగింది, అది ఇవ్వడానికి. అంటే ఇంత కష్టపడి పైకి వచ్చిన మా కష్టం నీకు కూడా అర్థం కాలేదా, అది ఇది అని చెప్పి ఆవిడ చాలా బాధగా, చాలా రకరకాలుగా, అసలు ఇలా చేస్తాడని నేను ఊహించలేదు, ధనుష్ నిజస్వరూపం ఇదే, మీరు మీ అభిమానుల ముందు మాట్లాడేది అంటే పబ్లిక్లో మాట్లాడేది ఒకటి, మీ మనసులో ఉన్నది ఒకటా, మీరు అభిమానుల కోసం మాట్లాడేదానికి మీరు ఇలా ప్రవర్తించేదానికి ఇంత డిఫరెన్సా, అంటే పబ్లిక్కి ప్రైవేట్కి ఇంత డిస్టెన్స్ ఉందా, అది ఇది అని చెప్పి అమ్మాయి బాగా అసలు ఫుల్ బరస్ట్ అయిపోయి లెటర్ రాసింది. 3 పేజీల లెటర్ రాసి అది సోషల్ మీడియాలో పెట్టింది. పెట్టేసరికి ఏదైనా 3 సెకండ్ల కోసం 10 కోట్ల అని చెప్పి అమ్మాయి, అసలు ఈ మాట ఏదో మేము అడిగినప్పుడు మాకు చెప్తే మేము ఇష్టమైతే పెట్టుకునేవాళ్ళం, లేకపోతే లేదు. మాకు కనీసం మేము అడిగినప్పుడు, అప్రోచ్ అయినప్పుడు మాకు సమాధానం చెప్పుకోకుండా ఇలా చేయటం ఏంటి, అది ఇది అని చెప్పి బాగా
బాధగా. అయితే దీనికి చాలామంది నటీమణుల దగ్గర నుంచి నయనతారకి ఒక ఎంపతి లభించింది. వాళ్ళు కూడా సహానుభూతి ఫీల్ అయ్యారు. రైట్. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా! ధనుష్ అసలు ఇలా ఎలా చేశాడు? అంటే ధనుష్‌కి ఇంత ఇగో ఉందా? ఇది కూడా ప్రశ్నించింది నయనతార. ఇంత ఇగో అవసరమా మనిషికి? మేము అడిగితే కూడా అది ఇది అని చెప్పాను. వీళ్ళు కూడా అదే దాదాపు ధనుష్ నిజ స్వరూపం ఇదా అని చెప్పి అందరూ మాట్లాడారు. అందరూ వచ్చారు. జస్ట్ 3 రోజుల క్రితం అనుకుంటా నేను ఈ టాపిక్ మాట్లాడాను వేరే చోట. ఓకే. మాట్లాడినప్పుడు ఎవరు పాపం తనకి ఇంకా సపోర్ట్‌గా రాలా. ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను. ఇది 100% ధనుష్‌దే తప్పు. ఎందుకు ధనుష్‌దే తప్పు అంటే, మన ప్రొడక్షన్‌లో పనిచేసినప్పుడు మనం ఈ విధంగా ఇస్తే ఒక రకంగా నువ్వు ఒక ప్రొడ్యూసర్‌గా అక్కడ ఎక్స్‌పోజ్ అవుతావు. ఆ డాక్యుమెంటరీలో ఇతను ఆమె ప్రొడ్యూసర్‌గా ఇతని పేరు కూడా వస్తది కదా! అవును. అలా నా ప్రొడక్షన్‌లో చేసిన ఒక హీరోయిన్‌కి నెట్‌ఫ్లిక్స్‌లో తన డాక్యుమెంటరీ వచ్చేంత ఘనత దక్కింది అంటే, అంటే అంత కీర్తి వచ్చింది అంటే ఒక రకంగా నీకు కూడా వచ్చినట్టే కదా! ఎంతో కొంత. ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా సాధించాడు అనుకోండి. ఆ పిల్లవాడి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని వాళ్ళని కూడా పొగుడుతారు కదా! అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి కూడా కీర్తి వచ్చేసినట్టే కదా! మరి ఇంత చిన్న లాజిక్ ధనుష్ ఎందుకు మిస్ అయ్యాడు అంటే, ధనుష్ అలాగే మిస్ అవుతాడు. ఎందుకంటే ధనుష్ మనస్తత్వం అది కాబట్టి. అతని జీవితం మొదటి నుంచి గనక చూసుకుంటే, అతనికి తాను సాధించాలనుకునేది కనిపిస్తది తప్పితే, ఆ సాధించటానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నాను అనేది ఏ రోజు ధనుష్ ఆలోచించడు. ఒక హీరోగా ధనుష్ సినిమాల్లో ఒక హీరోయిజం ప్రదర్శించే విషయానికి కావచ్చు, హీరోకి ఉన్న ఉదాత్తమైన లక్షణాలు కావచ్చు, అతనికి నిజ జీవితంలో లేవు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ మేమే ధనుష్ తల్లిదండ్రులు అని ఒకళ్ళొచ్చారు. వస్తే ఆ కేసులో ఏ రకంగా చూసినా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడు అంతకుముందు స్కూల్‌కెళ్ళిన స్కూల్ రికార్డ్స్ దగ్గర నుంచి, అన్ని పోలికల దగ్గర నుంచి ఆ తండ్రిలానే ఉన్నాడు కొడుకు. ఇయన్నీ చూస్తే వాళ్ళ అబ్బాయే అనిపించేలా ఉన్నాడు. కానీ ఇతను కాదు అంటాడు. సరే కోర్ట్ ఏం చేసిందంటే, కోర్ట్ కూడా ఎంతో కొంత నమ్మింది. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది నమ్మింది. నమ్మి ఏమన్నదంటే, మీరు డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్ళండి అని చెప్పి ఇద్దరికీ చెప్పారు. ఇద్దరికి చెప్తే వాళ్ళు రెడీ అయిపోయారు డీఎన్ఏ టెస్ట్‌కి. ఎందుకంటే వాళ్ళకి నిజమేంటో తెలుసు కాబట్టి. కానీ ధనుష్ రెడీ కాలా. ధనుష్ రెడీ అవ్వలా. ఎందుకంటే ధనుష్‌కు తెలుసు నేను వాళ్ళ అబ్బాయిని అని. ఎందుకంటే అతను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేటప్పుడు సినిమా మీద ఇష్టంతోటి చాలామంది పారిపోయారు ప్రపంచంలో. సినిమా మీద ఇష్టంతోటి ఇళ్ళొదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో. మళ్ళీ సక్సెస్ అయ్యే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. సక్సెస్ అవ్వలేక మధ్యలోనే ఈ బాధలు భరించలేక ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో వాళ్ళని కలిసేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలుగా ఉంటారు. అయితే ఇతను మట్టుకు సక్సెస్ అయిన తర్వాత కస్తూరిరాజన్ దగ్గర ఇతనికి ఆశ్రయం దొరికిన తర్వాత కస్తూరిరాజన్‌కి కూడా అబద్ధం చెప్పాడు ఇతను. నాకు తల్లిదండ్రులు లేరని చెప్పాడు. కానీ తనకు తన తల్లిదండ్రులు తెలుసు. ఎందుకంటే తనకు ఊహ తెలిసాకే ఇంట్లోంచి బయటకొచ్చాడు కాబట్టి తన గతం తనకు తెలుసు. కానీ తెలియనట్టు యాక్షన్ చేశాడు. మరి ఈ విషయంలో ఇంక వాళ్ళే అలిసిపోయి వదిలేశారో లేకపోతే ఏమన్నా బయట సెటిల్మెంట్ చేసుకున్నారో మనకు తెలియదు కానీ ఆ రోజు నేను నా ఒరిజినల్ తల్లిదండ్రులు వాళ్ళే. నేను సినిమా కెరీర్ కోసం వచ్చాను అని ఒక్క ముక్క చెప్తే తప్పేముంది? ఎవ్వరికైనా సరే అందరూ డైమండ్ స్పూన్లు, గోల్డ్ స్పూన్లు పెట్టుకుని పుట్టరు. సాధారణంగా అతి సాధారణంగా పేదరికంలో పుట్టి కూడా సాధించే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ తనకి తన తల్లిదండ్రుల మీద ప్రేమ కన్నారు కదా! కొంతకాలమైనా పెంచారు కదా! వాళ్ళ మీద అతనికి మమకారమే లేదు. బాధ్యత లేదు. అతను రుణం తీర్చుకునే మనస్తత్వం
అంటే దీన్ని ఏమంటామంటే రుణం తీర్చుకోవటం అనేది ఒక విశ్వాసంగా ఉండటము అనేది అతనికి లేదు. అయితే అతను ఎంతసేపటికి ఏంటంటే కస్తూరి రాజన్ తోటి కొడుకుగా చలామణి అయితే అతనికి అవకాశాలు వస్తాయి, అతను పలానా వాళ్ళ అబ్బాయి అంటేనే అతనికి ఒక గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ తర్వాత రజనీకాంత్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, సౌందర్యని. సౌందర్యని పెళ్లి చేసుకుని కూడా సౌందర్య కూడా ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నారు అంటే ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, త్యాగాలు ఉంటాయి, భరించటం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో అతను తను ఏదైనా చెయ్యాలి అనుకునే దగ్గర తను తన స్వార్థమే చూసుకుంటాడు అనేది అతని మనస్తత్వం క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. అందుకే తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసుకున్నాడు, ఇటు భార్య దగ్గర విశ్వాసపాత్రుడుగా ఉండలేకపోయాడు, ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయాడు రిలేషన్షిప్లో. అందుకే వాళ్ళు డివోర్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ నయనతార విషయంలో ఏది ఏమైనా తన దగ్గర పనిచేసింది, నా ప్రొడక్షన్లో పనిచేసింది అంటే చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఏం చెప్పుకుంటారు, ఫస్ట్ నా దగ్గరే ఆ హీరోయిన్ పని, ఫస్ట్ అవకాశం నేనే ఇచ్చాను, ఛాన్స్ ఇచ్చాను, మా హౌస్లో నుంచే బయటికి వెళ్ళింది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అసలు నువ్వు కూడా నా ప్రొడక్షన్లో నేను నయనతారకి అవకాశం ఇచ్చానని చెప్పుకునే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావు నువ్వు. ఇవాళ అందరి దృష్టిలో నువ్వు ఒక పెద్ద స్వార్థపరుడిగా తేలావు. కాకపోతే కనీసం ఎప్పటికైనా నీ గురించి వాస్తవాలు ప్రపంచానికి తెలిసినాయి, ముసుగులన్నీ తొలగిపోయినాయి. ఎవరైనా నమ్మకాలు ఉంటే ఆ నమ్మకాలు కూడా పటాపంచలైపోయినాయి. ఇది ఒక రకంగా అతను మనస్తత్వాన్ని అద్దం పడుతుంది. అతని మనస్తత్వమే సరిగా లేదు అంటే అతని మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఏదో సంథింగ్ రాంగ్. అందుకే ఇలా అతను ఒక నిర్ణయం తీసుకోవటానికి 2 సంవత్సరాలు అసలు ఇవ్వదలుచుకోలేదు, ముందే చెప్పేయచ్చు కదా.